హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఇంట్రోవర్ట్ 07. సో మనం ఈరోజు లాంగ్ ఇవి స్క్రిప్టెడ్ వీడియోస్ చేయాలనుకున్నాం కదా, కొద్దిగా డిలే అవ్వచ్చు. ఎందుకంటే ఆ, మొహరం స్పెషల్ చొంగారట్ల ఏదో అంటారు కదా, ఏందమ్మా? చొంగారట్లు చేస్తున్నాం గైస్. దాని ప్రిపరేషన్ చూడొచ్చు మీరు. చూసేయండి. నేను వీడియో పెట్టక ముందే మా అమ్మ అప్పుడే స్టార్ట్ చేసేసింది తయారు చేసేది. ఏందో కలుపుతాను. ఏంది మాది? గోధుమపిండి గోధుమ పిండిను గోధుమపిండిను కొద్దిగా ఆయిల్ వేసి కలపాలి, ఉప్పు లేకుండా. సో అది గైస్, ఇంకా చాలా ఉంది గైస్ వర్క్. ఈ రోజు కొద్దిగా వీడియో డిలే కావచ్చు, ఎందుకంటే దీని వర్క్ ఎక్కువ ఉంటుంది, చేసేది చాలా ఉంది. ఇంకా స్టార్టింగ్ స్టేజ్ గైస్. మీరు కూడా చూసి ఇంట్లో చేసుకోవచ్చు. సో ఇలా కలిపి పెట్టాలా? కలిపి గంట సేపు నానాలి. గంట సేపు నానేయాలంట. నానేయాలా? నానబెట్టాలి పిండి, నానబెట్టాలంట. సో అది కొద్ది కొద్ది వాటర్ వేసుకుంటూ సేమ్ మన చపాతీ ఇది చేసుకున్నట్టు చపాతీ పిండి మాత్రం కలిపి పెట్టాలి. చపాతీ పిండిలా కలిపి పెట్టుకోవాలంట. దాని తర్వాత కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత దాని తర్వాత మరి చిన్న పూరి టైప్ సైజ్ చేసుకోవాలి గైస్. అది నెక్స్ట్ వచ్చే వీడియోలో చూపిస్తా. ఈ వీడియోలో వస్తుంది చూడండి. కొద్దిసేపు క్లిప్ స్టాప్ చేస్తాను గైస్. మా మమ్మీ స్టార్ట్ చేసేసింది. అది చపాతీ పిండి లుండలు చేసి పెడుతుంది. ఉంటలు ఏదో మనకి కాదు, పరుచుతున్నారు. ఇట్లా వంటలు చేసి పెట్టాలా. దీని తర్వాత మళ్ళీ లుండలు చేసి తిక్కాలి ఫ్రెండ్స్. దాంట్లో చేతికి ఆయిల్ పూసుకొని మరి అవి అట్లా లుండలు చేసుకొని వంటలు చేసుకోవాలి. వంటలు చేసుకొని అట్లా పెట్టాలి గైస్. దీని తర్వాత మళ్ళీ ఇంకా చేయాల్సిందే. ఇక దాంతో రుబ్బుతారు. మా ఇంకా స్టార్ట్ చేసింది గైస్ ప్రిపరేషన్. ఇట్లా పూరీలా చేసుకోవాలి. తిక్కున్న తర్వాత ఇవి అచ్చు టైప్ ప్లేట్స్ ఉంటాయి గైస్. ఇలా ప్లేట్స్ దీనికి ఆయిల్ పూసుకొని మమ్మీ వేసింది చూడండి. దీనికి ఆయిల్ పూసి ఇది తిన్నట్టు నూనె తీసుకొని అట్లా పూసి దీనికి వేసి ఇట్లా మధ్యలో ఇట్లా వత్తాలి గైస్. అచ్చు కొద్దినాక అట్లా తిప్పేస్తే ఇలా షేప్ వస్తుంది. దీన్ని మనం చపాతీ లాగా ఎనికల ముందర కాల్చుకోవాలా. అంటాను మేము. ఇవన్నీ అయిపోయిన తర్వాత పెనం పెట్టి చపాతీ అలా ఒత్తి తీస్తారు. దాన్నే చొంగ రొట్టె అంటారు. మా అమ్మ ఒక 3-4 చేసాము. మొత్తం చేసాక చపాతీ తిరిగేసినప్పుడు వీడియో పెడతాం. మరి ఉంటా గైస్. దాదాపు మనం ఇవన్నీ మనమే అచ్చుకుద్దినాం. సో దీని తర్వాత ఇప్పుడు పెనం మీద తిప్పేయడం చేద్దాం. మనమైతే ఇంకా దీని తర్వాత పెనం పెట్టేసుకున్నాం ఫుల్ హీట్లో. సో మనం ఇంకా అవి రొట్లు తిప్పేయడమే. సో మనమైతే దీంట్లోకి పెట్టుకొని ఇంకోటి. సో ఇవన్నీ ఎండిపోయినాయి. ఫస్ట్ ఇవి కాల్ చేస్తే ఆరిపోయినాయి. స్పెల్లింగ్ మిస్టేక్. సో ఇవన్నీ ఇలా పెట్టుకొని ఇలా వేసుకోవాలంట. ఐదళ్ళు మమ్మీ మనకు కావాల్సిన అన్నీ వేసుకొని అక్కడ పెనం హీట్ అయ్యాక ఇవన్నీ తిప్పేయాలంట. అంటే లైట్గా కాల్చాలి గైస్. కాల్చేసి చాలు, ఇవన్నీ చాలు. ఫస్ట్ ఇవన్నీ తీసుకోపోయి కాల్ చేసుకొని
హీట్ చేసుకోవాలా. పెనం హీట్ అయింది. ఓహో, మొన్న చేయి కోసుకున్నా గైస్, చూడొచ్చు. ఇప్పుడు హీట్ అయింది. ఇంకా మన పని మనం స్టార్ట్ చేద్దాం గైస్. చూడండి గైస్, మనం ఇప్పుడు వేసేద్దాం. 1 2 చాలు గైస్, ఎక్కువ అయిపోతాయి ఎట్టుంటే. ఇంకా స్టార్ట్ కానీ అప్పుడే వేడి. సింపుల్ గా లైట్ వెయిట్ గా హీట్ చేసుకోవాలి. మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే తిరిగిపోద్ది. కానీ నేను తినను, నాకు షుగర్ మానేసాను. చూడండి చూడొచ్చు గైస్, ఇలా వేడి చేసుకొని పెనం హీట్ కాలే గైస్. పెనం హీట్ అయితే బల్లి ఉంటుంది, కాలే. ఓ, హీట్ అయిపోయినాయి గైస్. అంతే గైస్, దీన్ని మనం మళ్ళీ ఇలా తీసుకొని డబ్బాలోకి వేసాలి గైస్, అంతే. మరి నెక్స్ట్ అది స్వీట్ అంతా యూజ్ చేసేది పెడతాను, ఐ మీన్ స్వీట్ వేసేది అది పెట్టేస్తా గైస్ నెక్స్ట్. ఓకే, బాయ్ గైస్. ఇంతకుముందు మనం ఇలా వేయించుకునేటివి, దీన్ని ఏమేమి కావాలంటే ఘీ, గసగసాలు, బెల్లం, కొబ్బరి, గసాలు, నెయ్యి. అదో అలా ప్రాసెస్ చూడండి గైస్. ఫస్ట్ నెయ్యితో అలా పూసి అది చపాతీ మీదకి కొద్దిగా బెల్లం ఫస్ట్ అది వేసి, మరి కొబ్బరికోవా ఏవో అంటారు, అది కొద్దిగా లైట్ గా వేసి, మరి ఇది గసాలు లైట్ గా కొద్దిగా వేయాలి. దాని తర్వాత మరి ఇంకో దాని మీద అలా ప్లేస్ చేసుకుంటా ఒక 10 to 15 పెట్టేసి, మరి సేమ్ ప్రాసెస్ రిపీట్. సేమ్ అలాగే చేయాలి. ఇంకా ఇవన్నీ చేయాలి గైస్, ఇవన్నీ నేనే వచ్చిన షేప్స్, ఇలా షేప్స్. ఇప్పుడు ఇలా చేయాలా. ఇక్కడ ఒకరే అంటే కాని పని ఇది మనం కూడా సాయం చేస్తాం ఇప్పుడు వచ్చే పైనక. అలా అది చేసి ఇవి లేయర్స్ గా పెట్టి, ఒక లేయర్ ఒక 15 to 20 లేయర్ ఇంత అయితే అది పెట్టేశాక, దాని తర్వాత మరి దాంట్లో పెట్టేస్తారు. దాంట్లో పెట్టాక ఒక 1 day వెయిట్ చేస్తే ఇదంతా మెల్ట్ అయిపోతుంది కదా గైస్. ఆ సిరప్ అంతా బాగుంటది, గమ్మి టేస్ట్ భలే ఉంటది. అది మెత్తగా ఉన్నప్పుడు కరిగిపోయినాక టేస్ట్ బాగుంటది, తర్వాత తినాలి, టేస్ట్ బాగుంటది. అంతే గైస్, సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయండి. నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మనమే చేస్తాండేది కొద్దిగా ఇలా స్ప్రెడ్ చేసి, ఇది దీన్ని కోకోనట్ ఇది పెట్టి కొద్దిగా ఎక్కువ వేయకూడదు, టేస్ట్ బాగూడదు, మళ్ళీ నోరంతా ఎట్లా ఉంటుంది. కొద్దిగా వేసి మరి దాన్ని గసగసాలు లైట్గా జస్ట్ పించ్ ఆఫ్ డ్రాప్స్ తీసుకొని ఇలా పెట్టేయాలి గైస్, అంతే అయిపోయా. దీని తర్వాత మనం ఇలా ఒక లేయర్ అయినా చెప్పా కదా, ఒక లేయర్ అయిన తర్వాత ఈ సైజ్ లేయర్ అయినాక దీనిలో పెట్టేయడం.
పెట్టి ఒక 1 డే ఆర్ హాఫ్ డే వేడికైతే ఇదంతా దీంట్లో నుండి మెల్ట్ అయ్యి కిందికి వచ్చేస్తుంది గైస్. ఈడ అడుగు భాగానికి వచ్చేస్తుంది. టేస్ట్ భలే ఉంటుంది గైస్ మెల్ట్ అయితే అది. సో మనం ఇది నాకు సావే చూడండి గైస్, కింద పడిపోయింది గైస్ అంతా. గైస్ ఇంకా మనం దీంట్లో నో ఇంటర్ఫియర్ గైస్, వీళ్ళే ఏమైనా వేసుకొని మనకి తెలియదు. ఓ పక్క మా అమ్మ చేస్తా అంటే నేను ఒక పక్క దుబ్బు తింటానా గైస్. సో మనం వీడియో చేద్దాం, అవి అన్ని మీద వేద్దాం. చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. ये दिखाता है भरे से दिखाता है अभी। ఇప్పుడు మనం చేద్దాం గీస్. చూడుర్రి, ఇది పెట్ట దండ పెద్దగా ఉంది. దీనికి నెయ్యి తగ్గించుకొని రా, నెయ్యి కాదండి గైస్, కాదండి. ఇలా నెయ్యి తగ్గించుకొని ఇలా పెట్టి అదిమి కొద్దిగా బెల్లం పెట్టడం చాలా గైస్. ఇది పెట్టి ఇట్లా స్ప్రెడ్ చేసినాక చూడండి గైస్, మీరు చూడండి. సో గైస్, మనం చేసినది తిని చూద్దాం టేస్ట్ ఎట్లుందో. చేసినది చూడండి, తినండి. తింటున్నది చూడండి. మనం షుగర్ తినాం కానీ మీకోసం రివ్యూ చెప్దామని. ఎట్లుందో చూసి చెప్దాం. ఇలా రోల్ చేసుకొని తింటే టేస్టే వేరు గైస్. ఆఫ్టర్ 1 year తర్వాత హైలైట్ ఉంది గైస్. చెప్పినా కదా, ఇది లోపల బెల్లంది పాకం, అది మెల్ట్ అయితే భలే ఉంటుంది గైస్. హైలైట్ ఉంటుంది టేస్ట్. ఇంట్లో కానీ చేసి ట్రై చేయండి గైస్, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఉంటా బాయ్. సో ఈ వీడియో అయితే ఇంతే గైస్. అండ్ అలాగే నాకు తెలిసి ఇంకొక అప్డేట్ ఇవ్వచ్చు ఈరోజు. అది ఉంటే అప్డేట్ చేస్తా, లేదంటే మన స్క్రిప్టెడ్ కంటెంట్ స్టార్ట్ అవుతుంది. సో థ్యాంక్ యూ, మళ్ళీ వీడియోలో కలుద్దాం. ఉంటా బాయ్.